తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు కోసం రాజకీయ పార్టీల మధ్య టైటిల్ వార్ ముదురుతోంది. కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి దాదాపు 700 అభ్యంతరాలు అందినట్టు తెలుస్తోంది. కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఒక రోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన, దయానంద్ దరఖాస్తు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన, ఈ రెండు పార్టీల అబ్రివేషన్ టీఆర్ఎస్ ఒకటే కావడం ఈ టైటిల్ వార్కు కారణమైంది. గత నెలలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సమయంలో కవిత మన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటించారు. ఆ వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్లపై తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రదర్శించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించారు. ఈ క్రమంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు కొనసాగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు టీఆర్ఎస్ పేరును ఇతరులకు కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కూడా అధికారికంగా ఫిర్యాదు చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో తెలిపింది. ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అలాగే కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో పార్టీ కూడా టీఆర్ఎస్ పేరు వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈ అభ్యంతరాలపై కవిత టీం ఎలా స్పందిస్తుందో, ఎన్నికల సంఘం తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది టెన్షన్గా మారింది.